ఆదిలాబాద్ జిల్లా ఖరీఫ్ సాగు మొదలుపెట్టిన రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల కీలక సూచనలు ఇచ్చారు. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు కొన్ని చోట్ల నాట్లు విత్తనాలు వేస్తున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తొందరగానే రాష్ట్రంలోకి ప్రవేశించాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పేరు కె రాజశేఖర్. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. సో ప్రస్తుతం వ్యవసాయంలో చూసినట్లయితే మరి గత 2-3 రోజుల నుంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాలు అనేటివి ముఖ్యంగా ఈ అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల కురుస్తున్న వర్షాలు కాబట్టి వీటిని అదనుగా చేసుకొని రైతులు ప్రస్తుత పరిస్థితులలో ఎటువంటి విత్తనాలు అనేవి పెట్టుకోకూడదు. ఎందుకంటే మనకు నైరుతి ఋతుపవనాలు అనేటివి జూన్ మొదటి వారంలో రావడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఇప్పుడు గాలిలో ఉష్ణోగ్రతలు సుమారుగా 40 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్లు ఉన్నాయి. మరి అదనంగా ఇంకా 5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఈ భూమిలో ఉండడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అంత వేడికి ఈ విత్తనం అనేది తట్టుకునే శక్తి ఉండదు. కాబట్టి విత్తనం వృధా అయ్యే అవకాశం ఉంటుంది. అయితే రైతులు విత్తనాలు విత్తుకోవడానికి జూన్ మొదటి వారం నుంచి జూలై 2వ వారం వరకు కూడా సమయం ఉంది కాబట్టి ఇంకా సమయం మించిపోలేదు. అయితే ఇప్పుడు ఏదైతే విత్తనం మొదటిగా అంటే ఈ యొక్క నాణ్యమైన విత్తనము మనకు ఏరియా పరంగా జిల్లాకు ఎంత అవసరం అనేది అంతవరకే ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మరి ఇప్పుడు రైతులు పెట్టినట్లయితే ఆ విత్తనము నాణ్యమైన విత్తనము పోయే అవకాశం ఉంటుంది. తర్వాత పెట్టుకోవాలన్నా కూడా ఈ క్వాలిటీ సీడ్ అనేది దొరకదు. అదొకటి రైతులు గమనించాలి. ఇకపోతే ఈ సంవత్సరము వర్షాలు అత్యధికంగా కురుస్తున్నాయని వాతావరణ శాఖ వాళ్ళు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. సో దానికి అనుగుణంగా మరి ముఖ్యంగా ఈ నల్లరేగడి భూములలో ఏ పంట వేసినా కూడా రిడ్జ్ అండ్ ఫర్రో లేదా ఎత్తుమడుల పద్ధతిని రైతులు పాటించాలి. దాని ద్వారా ఏదైతే అత్యధికంగా వర్షాలు కురిచినప్పుడు ఈ నీళ్లు బయటకు పారదోలడానికి, అదేవిధంగా కొంత వర్షాలు పడినప్పుడు కూడా సుమారుగా 15 నుంచి 20 రోజులు పడినప్పుడు కూడా ఈ యొక్క నీళ్లు నిలుపుకునే ప్రభావం ఎత్తుమడుల పద్ధతి ద్వారా ఉంటుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా పత్తి కానీ, తర్వాత కంది కానీ, అదేవిధంగా మొక్కజొన్న పంటలను ఆ పద్ధతిలో పాటించాలి. నా పేరు కె రాజశేఖర్. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. సో ప్రస్తుతం వ్యవసాయంలో చూసినట్లయితే మరి గత 2-3 రోజుల నుంచి వర్షాలు కురుస్తూ